ఇవాళ మీకు అందరికి కూడా ఇంగ్లీష్ పేపర్ గురించి చెప్తాను. రేపు మీకు 202 ఇంగ్లీష్ పేపర్ ఎగ్జామ్ ఉంది. సో ఈ మోడల్ పేపర్లో మీకు ఇంగ్లీష్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుంది, మీరు ఎలా ప్రిపేర్ కావాలని చెప్పేసి మీకు నేను పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి వస్తే వీడియో చూసుకుంటే. సో ఇక్కడ మీరు చూస్తే మీకు ఇంగ్లీష్లో పార్ట్ ఏ అండ్ పార్ట్ బి 50-50 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో 50-50 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు పార్ట్ ఏ చూసుకుంటే ఆన్సర్ ఎనీ 10 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే 10 మార్క్స్. సో 1 to 14. సో 14 పేపర్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో అవుట్ ఆఫ్ 14 మీరు ఇక్కడ ఎనీ 10 రాయాలి క్వశ్చన్స్. సో ఇక్కడ చూస్తుంటే మీరు 10 సో అన్ని కూడా 1 మార్క్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా మీకు దాదాపుగా టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ 15th క్వశ్చన్ కూడా ఐడెంటిఫై అండ్ రైట్ 2 sets ఆఫ్ రైమింగ్ వర్డ్స్ ఆఫ్ ద పోయం. ఈ పోయం నుంచి మీరు ఒక రైమింగ్ వర్డ్ ని రాయాల్సి వస్తుంది. తర్వాత కంప్లీట్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పోయం. అంటే ఈ 15th క్వశ్చన్ అయిపోయినాక మీకు ఏదన్నా ఒక పోయం ని రాయమంటారు. సో పోయం చాలా కష్టం. నాకు తెలిసి మీరు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో ఏ పోయం ప్రిపేర్ కాదు కాబట్టి ఈ పోయం రాయడం మాత్రం చాలా కష్టం. తర్వాత చూసుకుంటే 17th వన్ చూసుకుంటే రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఆన్ ద లెసన్ ఏ ట్రైబ్యూట్. అంటే ఇక్కడ రైట్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద ఈవెంట్. అంటే ఇక్కడ ఒక మీకు 6 పాయింట్స్ ఇస్తాడు. 1, 2, 3, 4, 5, 6. ఈ 6 పాయింట్స్ ని మీరు రీఅరేంజ్ చేయాలి. అంటే ఏ పాయింట్ ఫస్ట్ వస్తుందో మీరు అన్ని పాయింట్స్ చదువుకొని రీఅరేంజ్ చేస్తే మీకు ఇక్కడ 3 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత చూసుకుంటే ఆర్ రైట్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్స్ ఆఫ్ ఈవెంట్ ఫ్రమ్ ద 2 ఇచ్చాడు సేమ్. అంటే ఇక్కడనేమో ఆఫ్టర్ 20 years లెసన్, ఇక్కడ వచ్చేసి ట్రైబ్యూట్ లెసన్. ఈ 2 లెసన్ల నుంచి ఈ 6 పాయింట్స్ ని మీరు తారుమారు చేసి రాస్తే మీకు 3 మార్క్స్ వస్తాయి. ఒకవేళ మీరు అంటే 6th పాయింట్, 5th పాయింట్, 1st పాయింట్ అట్లా రాసుకున్నవాడు మీకు ఇలా పాయింట్స్ వస్తాయి. తర్వాత చూసుకుంటే రైట్ ఏ లెటర్ టు యువర్ యంగర్ బ్రదర్, లెటర్ రైటింగ్. సో మీరు ఏం చేయండి అంటే ఈ లెటర్ రైటింగ్ 5 మార్క్స్ కాబట్టి ఒక 4-5 లెటర్లు మీరు ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ మీకు 6 కూడా ఇచ్చాడు. 4-5 లెటర్లు మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు లెటర్ రైటింగ్ లో 5 మార్క్స్ వస్తాయి. తర్వాత రిపోర్ట్ దిస్ ఈవెంట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్ అండ్ సెండ్ ఇట్ టు యువర్ లోకల్ న్యూస్ పేపర్. ఇది కూడా 5 మార్క్స్. ఇది కూడా ఓన్ అంటే మీరు ఓన్ గా కూడా ఇక్కడ 5 మార్కులు మీరు సంపాదించుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే లెటర్ రైటింగ్ తర్వాత ఈ యొక్క టాపిక్ ని చదువుకొని లోకల్ న్యూస్ పేపర్కి ఆర్టికల్ రాయాలి. సో ఈ 5+5 మీకు 10 మార్క్స్ చాలా ఈజీగా వస్తుంది. తర్వాత రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ మేక్ నోట్స్ ఫర్ వన్ ఆఫ్ దెమ్. ఈ ప్యాసేజ్ చదువుకొని నోట్స్ తయారు చేయాలి. అండ్ ఇంకా ఇంకోటి ఇక్కడ 4 మార్క్స్ కూడా ఇచ్చాడు. ఆన్సర్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ 4 మార్క్స్. ఇది మొత్తం చదువుకొని టేబుల్ మొత్తం చదువుకొని ఈ టేబుల్ సంబంధించిన క్వశ్చన్స్ మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ మొత్తం చూసుకుంటే రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ మళ్ళీ 5 మార్క్స్. సో మళ్ళీ ఇక్కడ రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అన్ని 3 మార్క్స్. అంటే ఇక్కడ మీరు చూసుకుంటే పార్ట్ ఏలో మీకు 50 మార్క్స్ ఉంటే దాదాపుగా 30 మార్క్స్ రీడ్ ద ప్యాసేజెస్. మీరు ఆ ప్యాసేజెస్ చదవాలి, ఆన్సర్స్ చేయాలి. కానీ ఇక్కడ వచ్చే సమస్య అంతా రిమైనింగ్ 50 మార్క్స్. ఈ రిమైనింగ్ 50 మార్క్స్ వచ్చేసి పార్ట్ బి మొత్తం గ్రామర్ కవర్ అవుతుంది. చూడండి, ఫిల్ ఇన్ ఎనీ 4 ఆఫ్ ద బ్లాంక్స్ విత్ మోస్ట్ అప్రోప్రియేటివ్ వర్డ్స్. ఇక్కడ ఇచ్చారు చూడండి. ద పంచాయత్ నోస్ డాష్ ఫ్రెండ్ నార్ ఎనిమీ, ఐదర్ ఫ్రెండ్, నైదర్ ఫ్రెండ్, అదర్. మూడిట్లలో ఏది ఆన్సర్? ద పంచాయత్ నోస్ నైదర్ ఫ్రెండ్ నార్ ఎనిమీ ఇస్ ద ఆన్సర్. అట్లా మీకు ఇక్కడ ఆప్షన్ ఇచ్చాడు. 4 into half 2 మార్క్స్. తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద అప్రోప్రియేటివ్ వర్డ్స్ గివెన్ ఇన్ ద బాక్స్. సేమ్ మళ్ళీ ఈ పైన ఇచ్చిన వర్డ్స్ ని ఈ యొక్క బాక్సెస్లలో మీరు ఇక్కడ ఈ పారాగ్రాఫ్ లో పెట్టాలి. ఇది కూడా 2 మార్క్స్. తర్వాత ఫిల్ ఇన్ ద 4 ఆఫ్ ద బ్లాంక్ విత్ కరెక్ట్ వర్డ్స్. సేమ్ మళ్ళీ మీకు ఇక్కడ వర్డ్స్ ఇచ్చాడు. ఈ వర్డ్స్ లో నుంచి ఏదైనా కరెక్ట్ తీసుకొని ఇక్కడ వేస్తే 2 మార్క్స్. అన్ని 2 మార్క్స్ ఉంటాయి పార్ట్ ఏ లో. పుట్ ద 4 ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అండర్ కరెక్ట్ హెడ్డింగ్స్. సేమ్ మళ్ళీ పర్సన్స్, ప్లేసెస్. మళ్ళీ ఫిల్ ఎనీ 4 ఆఫ్ ద బ్లాంక్స్ విత్ ద వర్డ్స్ ఆపోజిట్ ఇన్ ద మీనింగ్. ఆపోజిట్స్ ఇక్కడ 2 మార్క్స్. తర్వాత కంప్లీట్ ద 4 ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ విత్ ద కరెక్ట్ వర్డ్స్ ఎండింగ్ గివెన్ ఇన్ ద బాక్స్. ఇది 2 మార్క్స్. మళ్ళీ వన్ ఆఫ్ ద వర్డ్ నీడ్స్ ఇట్ ఈస్ రాంగ్లీ స్పెల్డ్ అండర్లైన్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇది 2 మార్క్స్. అంటే అన్ని 2 మార్క్స్. మొత్తం గ్రామర్ పార్ట్ ని మీకు ఇక్కడ 2 మార్క్స్ చేశాడు. చాలా చాలా ఈజీగా మీరు ఈ 2 మార్క్స్ ని మీరు అటెంప్ట్ చేయొచ్చు. తర్వాత లాస్ట్ లో మీకు ఇక్కడ 10 మార్క్స్ ఇచ్చాడు. రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. అంటే వాడు ఒక సెంటెన్స్ ఇస్తాడు, ఈ సెంటెన్స్ ని మీరు రీరైట్ చేయాలి. సో రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ కి 10 మార్క్స్ ఇచ్చాడు. తర్వాత కంబైన్ ద సెంటెన్సెస్ 10 మార్క్స్. తర్వాత చేంజ్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ పొలైట్ ఫామ్, అటెంప్ట్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. మొత్తం గ్రామర్ పార్ట్. మళ్ళీ కామాలు ఫుల్ స్టాప్ పెట్టడము. తర్వాత రైట్ ఫైండ్ ఆడ్ వన్ ఈచ్ ఆఫ్ ద 4 సెట్స్. తర్వాత
జాయిన్ ఏ అండ్ బి అంటే మల్టిపుల్ చాయిస్ జాయిన్ చేయడము. లాస్ట్ లా ద యంగ్ వన్ ద సమ్ అనిమల్స్ ఆర్ నోన్ ఇన్ ద బాక్స్, చూస్ ద సూటబుల్ బర్డ్ అంటే హార్స్ ని ఏమంటాము, డాంకీని ఏమంటాం, క్యాట్ ని ఏమంటాం, టైగర్ ని కబ్ అంటాం ఎగ్జాంపుల్, డాగ్ ని ఏమంటాం మనము మామూలుగా పప్పి అంటాం, కౌన్ ఏమంటాము కాఫ్ అంటాం. సో ఈ విధంగా అన్ని కూడా 2 మార్క్స్ క్వశ్చన్సే మీకు ఇవ్వడం జరిగింది. సో మీకు అందరికి నేను చెప్పడం ఏంటంటే పార్ట్ బి అవుతుందో ఈ యొక్క మోడల్ పేపర్ లో పార్ట్ బి అవుతుందో ఈ పార్ట్ బిలో 2 మార్క్స్ సెక్షన్సే ఉంటాయి. అన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా మళ్ళీ మీకు చాయిస్ ఇస్తుంది. సో పెద్ద కష్టపడి పాస్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పార్ట్ ఏలో ప్యాసేజ్ రైటింగ్స్ చేసుకున్నామంటే 30 మార్కులు వస్తాయి. పార్ట్ బిలో ఏం చేసిండు వాడు అన్ని 2 మార్క్ క్వశ్చన్స్ ఒక 20 సెక్షన్లు ఇచ్చిండు. అందులో ఏం చేసిండు ఆప్షన్స్ కూడా మీకు ఆన్నే ఇచ్చిండు. ఆ 3 ఆప్షన్ నుంచి ఒకటి రాసుకోవాలి. ఎక్కడైనా మీకు కష్టమవుతుంది అనుకుంటే రీరైట్ ద సెంటెన్సెస్ దగ్గరనే మీకు కష్టం అవుతుంది. అది ఒక్కటి ప్రాక్టీస్ చేస్తే రేపటి ఇంగ్లీష్ పేపర్ అందరు కూడా సునాయాసంగా పాస్ అయిపోతారు. దయచేసి మోడల్ పేపర్ ని ఫాలో కండి. మోడల్ పేపర్ లో ఉండే పార్ట్ బి క్వశ్చన్స్ ని మూడు మోడల్ పేపర్లు మీరు చేశారనుకోండి, ఆటోమేటిక్ గా రేపటి ఎగ్జామ్ చాలా అంటే చాలా సునాయాసంగా మీరు పాస్ కాగలుగుతారని చెప్పేసి కోరుకుంటూ మీ శ్రీకాంత్ అంకం. శ్రీకాంత్ విజయన్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతుండండి. ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు కూడా చాలా థ్యాంక్స్. ఇట్లనే ఎంకరేజ్ చేస్తే ఫ్యూచర్ లో ఇంకా చాలా వీడియోస్ పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.